గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, క్రోధినామ సంవత్సరానికి సంబంధించి వృశ్చిక రాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానం ఎలా ఉన్నాయి? షూర్ అమ్మా. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఆదాయం 8, వ్యయం 14. అంటే ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంది. ఏం టెన్షన్ పడకుండా నేను ఒక మార్గం చెప్తాను, దాన్ని చేసుకుంటే పెరుగుతుంది. నో నీడ్ టు వరీ. ఆదాయం పెరుగుతుంది, ఖర్చు తగ్గుతుంది, టెన్షన్ ఏం పడక్కర్లేదు. అలాగే రాజ్యపూజ్యం అవమానం కూడా 4, 5. అంటే మెచ్చుకునే వారి సంఖ్య 4, ఇబ్బంది పెట్టే వారి సంఖ్య 5గా చూపిస్తుంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాల్సిందంటే ఇది యూనివర్సల్గా అన్ని రాసుల వారికి ప్యారలల్గా వెళ్ళేది. కానీ మన పర్సనల్ చార్ట్లో కనుక ఆదాయం బాగుంది, మంచి ధనయోగ దశ, మంచి గ్రహ దశ, ఉచ్చస్థితిలో ఉన్నాడు, శుభకర్తలో ఉన్నాడు, ఏం టెన్షన్ పడక్కర్లా, మెయిన్ మన జన్మజాతకమే. అయితే మరి ఇది కూడా ఉంది కదా, దీని ప్రభావం ఎలాగా, ఏమిటి, ఏం చేసుకోవాలి అంటే వృశ్చికం వారికి 8 ఉంది కాబట్టి ఆదాయం, ఖర్చు ఎక్కువ ఉంది కాబట్టి ఆదాయం పెరగాలి అంటే దక్షిణామూర్తి స్తోత్రాలు కానీ, లేకపోతే దత్తాత్రేయుడు యొక్క స్తోత్ర పఠనం కానీ, లేదా జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనుకున్నా, లేదా ఓం దత్తాత్రేయాయ నమః అనుకున్నా సరిపోతుంది. ఇది ఫైనాన్షియల్, ఎందుకంటే గురువు కదా ధనాధిపతి, గురు సంబంధించిన స్తోత్రమే వీరికి యోగాన్ని ఇస్తుంది. మరి వ్యయం తగ్గాలి అంటే సింపుల్గా ఏం లేదు, ఇక్కడ శనగలు దానంగా ఇచ్చిన, బొబ్బర్లు దానంగా ఇచ్చిన వ్యయం తగ్గుతుంది. లేదా తీపికి సంబంధించి తీపి పదార్థాలు ఏదైనా బెల్లము, లేకపోతే మనకి తీపి చపాతీలు ఒక 3 చపాతీలు తీసుకొని చక్కగా తేనె పూసి, నూనెలో కాల్చకుండా తేనె పూసి చిన్న చిన్న ముక్కలుగా దేశీవాలి గోవుకు సాక్షాత్ అమ్మవారే అనే భావంతో కనుక తినిపించినా సరిపోతుంది. ఇక్కడ ఏమిటంటే మనకి జాతకాలు, వాస్తులు, వీటికి మించింది అమ్మవారి ఆరాధన. అక్కడ మనం కనెక్ట్ అయ్యామంటే ఇవన్నీ పెద్ద ఇబ్బంది ఇవ్వకుండా చిన్న చిన్న వాటితోనే క్లియర్ అయిపోతూ ఉంటాయి. వీటి ప్రభావం ఇది ఉంటుంది. దేని ధర్మం దానికి. ఇప్పుడు మనం ఎంత పూజలు చేస్తున్నా వేలు తీసుకెళ్ళి క్యాండిల్లో పెడతానంటే కాలుతుంది కదా, దాని ధర్మం అది అలాగూ. కాకపోతే ఇక్కడ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల ఏదో దీంట్లో చెప్తాడు, శివుని అనుగ్రహం ఉంటే అట వజ్రం కూడా పువ్వులాగా తగులుతుందట, వజ్రాయుధం కూడా మనకు పువ్వుతో ముట్టుకున్నట్టుగా అవుతుందట అని చెప్తూ ఆ పరమేశ్వరుడు ఒకసారి పరమేశ్వరుడికి సంబంధించిన దాంట్లో ఉంటుంది. ఒకసారి మన రావణాసురుడు చూపించుకుంటాడు, ఆయన ఒంటి మీద ఏదో గాయాలు ఉంటాయి. ఇగో ఈ గాయం చూసే చిన్న దెబ్బలాగా చూసేది వజ్రాయుధంతో కొట్టిందని. వజ్రాయుధం అంటే మనిషి అసలు మిగలడు, ఏదో పూతో కొట్టినట్టుగా అయింది. ఎందుకు, ఆయన మహాశివభక్తుడు కాబట్టి. అంటే ఉదాహరణ చెప్తూ ఉంటాడు. మరి అంత శివభక్తుడు కూడా ఎందుకు విష్ణు వచ్చి మార్చాల్సి వచ్చింది అంటే ధర్మం తప్పాడు. అంటే ధర్మం అంతకంటే గొప్పది. రైట్. అయితే ఇక్కడ ఈ ఆదాయ వ్యయాల్లో వ్యయం తగ్గాలంటే ఈ అమ్మవారి ఆరాధన. మరి రాజ్యపూజ్యం పెరగాలి వృశ్చికం వారికి అని చెప్పి చూసుకుంటే కనుక, రాజ్యపూజ్యాన్ని ఇచ్చేటువంటి గ్రహం ఎవరు వృశ్చికం వారికి? సూర్య భగవానుడు మరియు స్కంద ఆరాధన రాజ్యపూజ్యం పెరుగుతుంది. అవమానం తగ్గాలంటే శివుని యొక్క ఆరాధన, లేదా శనీశ్వరుడి దగ్గర దీపారాధన చేయడము, విష్ణు సహస్రనామాలు. అవమానం అనేటువంటిది ఈ సంవత్సరం మీకు చాలా తగ్గిపోతుంది ఇలా కనుక చేస్తే. విష్ణు సహస్రనామాలు వింటే ఈ అందరికీ కాదు, వీరికి పర్టికులర్ అందరికీ కూడా తగ్గుతుంది, కానీ వీరికి ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఇక ఫైనాన్షియల్గా మే నుంచి ఎప్పుడైతే 2వ స్థానాన్ని గురువు చూడటం తగ్గుతుందో, పక్కకు వెళ్తుందో, దీనివల్ల ఏంటి, ఉన్న ప్రాంతం కాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా ఆదాయం పెరుగుతుంది. కొంచెం కమ్యూనికేట్ చేసేటప్పుడు అది కొంచెం గాసిప్స్కి ఎక్కువ గురవుతుంటారు, 3వ అధిపతి 4లో ఉండడం వల్ల. కొంచెం ఏదైనా ఇప్పుడు సహజంగానే వృశ్చికం వారికి అర్ధాష్టమి శని ఒకటి నడుస్తుంది. దీనివల్ల ఏమిటి అంటే ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకున్నా, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన, ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన ప్రారంభిద్దామని, కోర్సెస్ చేద్దామని, ఇటువంటి విషయాల్లో కొంచెం ఏంటంటే ఈ స్లోనెస్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది, ఫాస్ట్గా మూవ్ అవ్వకుండా. ఇటువంటివి వీరికి కొంచెం చూపిస్తుంది చెప్పాలంటే. అదేవిధంగా మరొకటి ఏంటంటే, దీంతోపాటు పంచమంలో రాహు ఉన్నందుకు రాజకీయ నాయకులు చాలా మంచిది ఈ సంవత్సరం. అయితే రాజకీయ పరంగా అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఇంకా చూస్తాం మనం. ఒకటి అనుకుంటే ఒకటి గందరగోళంగా ఉంటూ ఉంటుంది ఈ యొక్క సమయం కనుక చూసుకున్నట్లయితే. బట్ ధనస్సు వారికి కొంతవరకు పాజిటివ్ పంచమ రాహు అనేటువంటిది. అదేవిధంగా క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళకి, సినిమా ఫీల్డ్ వాళ్ళకి చాలా బాగుంది చెప్పాలంటే ఈ సంవత్సరం. నో నీడ్ టు వరీ చెప్పాలంటే. అంటే ధనుసు రాశి వారికి ప్రత్యేకంగా. ఇక
కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడము, గురువు సప్తమం నుంచి మే నుంచి రాశిని చూస్తాడు కాబట్టి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడం ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మే లోపల చాలా బాగుంది, దాని కోర్సెస్ కట్టడం అట్లాంటివి ఏమైనా సరే. కాకపోతే వృశ్చికం వారికి ఏంటంటే లాభంలో కేతువు మంచివాడే, తప్పులేదు. కాకపోతే బుధరాశుల్లో ఉన్నందుకు వ్యాపార లాభాల అంచనాల్లో కాస్త చూస్తూ జాగ్రత్తగా వేయాలి, అడుగు వేసినట్లయితే బాగుంటుందని చెప్పుకోవచ్చు. బట్ ఒకటే, ఇక్కడ 4లో శని ఉన్నప్పుడు మీరు ఎందులోకి ఎంటర్ అయితే మీ అనవసరంగా మిమ్మల్ని అవమానపరుస్తారు వాటి జోలికి వెళ్ళకపోవడం మంచిది. అర్ధాష్టమ శని కదా, అటువంటి ఫలితాలు ఇస్తాడు. అయితే గురుగారు ఈ క్రోధినామ సంవత్సరంలో ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఎలా ఉంటుంది? ఒకటేనమ్మా, మనం జనవరి ఫిబ్రవరి టైంలోనే చెప్పాం, జనవరి టైంలోనే చెప్పాను. అప్పుడు న్యూ ఇయర్ ప్రిడిక్షన్స్ అన్నట్టు చెప్పినప్పుడే కొంచెం ఫిబ్రవరి నుంచి ఈ బాంబు పేలుళ్ళని, అల్లర్లని, ధర్మాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితులని, నీళ్ళల్లో తిరిగేటువంటి వాటికి కొంచెం హైజాకులు జరగడం ఇట్లాంటివని, అంటే నీళ్ళల్లో తిరిగే పడవల మీద దొంగలు పడడం జరుగుతుంటుందని, ఇట్లాంటివన్నీ ఎందుకంటే జలరాశుల్లో శని కుజులు కలుస్తున్నారని చెప్పుకున్నాం. ఈ ప్రభావం మే వరకు ఉంటుంది చెప్పాలంటే, ఎందుకంటే మే వరకు ఈ శని కుజ రవి కాంబినేషన్ వల్ల రాజుల మధ్య యుద్ధం, అంటే ఎంతసేపు ఈ ప్రెసిడెంట్లు కావచ్చు, దేశ రాజులు కావచ్చు, వీళ్ళందరూ రాజులు అంటే ఇప్పుడు ప్రెసిడెంట్లు, పిఎంలు, వీళ్ళకేంటంటే ఎంతసేపు యుద్ధం చేద్దామనే ఆకాంక్ష పెరుగుతుంది. ఎందుకంటే ఈ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు అయ్యాడు. కుజుడు యుద్ధానికి కారకుడు, కుజుడు గొడవ కారకుడు, లీడర్షిప్ కారకుడు, అల్లర్లకు కారకుడు అవుతుంటాడు. ఏది కుజుడు పాడైతే బాగుంటే మళ్ళీ అది వేరే క్రీడాపరంగా రాణిస్తాడు. అందుకని ఏంటి, ఈ యొక్క విషయంలో ఈ రకమైనటువంటి ఇది కనబరుస్తూ ఉంటాడు. అలాగే మరొకటి ఏంటంటే ఈ ఏప్రిల్ మే మాసాల్లో బుధుడు కూడా నీచ పొందుతున్నాడు ఈ సంవత్సరంలో. కాబట్టి ఏమిటి, కాస్త ఈ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ విషయంలో కూడా బోల్డ్ అంత ఫ్లక్చువేషన్స్ వస్తాయి, అటువంటిది చూపిస్తుంది. కాబట్టి ఇది జనాల మీద దీని ప్రభావం పడకుండా ఉండాలి, అందరూ బాగుండాలి అసలు అనుకుంటే కనుక శని కుజ బుధ కేతు ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేయడం కనుక చేస్తూ, ముఖ్యంగా కాలభైరవ అష్టకం కానీ, చండీ పారాయణం కానీ, లలితా అమ్మవారి యొక్క స్తోత్రపఠనం కనుక చేస్తూ ఉన్నట్లయితే, ఇప్పుడు యుద్ధ వాతావరణం అనుకున్నాం, యుద్ధాల వల్ల ఏమీ జరగకూడదు. వేరే వేరే దేశాల్లో ఇండియన్స్ ఉంటారు, మామూలుగా అందరూ మనుషులు లేకపోతే ఉంటారు, వాళ్ళకి హాని కలగకుండా ఉండాలి అంటే కొంచెం ముందుగానే యుద్ధం వస్తుందని కూడా కొంచెం స్టోర్ చేసి పెట్టుకుంటారు. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడము, కొంచెం నేను ఇందాక చెప్పినటువంటి దేవతారాధన కనుక చేసినట్లయితే బాగుంటుంది. అయితే గురుగారు, మరి సాధారణంగా కొంతమందికి జన్మరాశి ఇవి తెలియవు, నక్షత్రాలు కానీ రాశులు కానీ తెలియని వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు ఈ క్రోధినామ సంవత్సరానికి? తప్పకుండా అమ్మ, యూనివర్సల్గా కేతువు 6లో ఉన్నాడు, న్యాచురల్ 6th హౌస్లో ఉన్నాడు. కాబట్టి అందరూ కూడా ఇంటి నుంచి బయలుదేరే ముందు గణపతిని ఆరాధించడం మంచిది. మార్చ్ ఏప్రిల్ మే మాసాల్లో పర్టికులర్గా మీరు వీలైనంత మట్టుకు చండీ పారాయణలు ఎక్కడ జరుగుతున్నా, హోమం జరుగుతున్నా కాస్త అటెండ్ అవ్వడము. అండ్ అదేవిధంగా అనవసరమైన గొడవల్లోకి వెళ్ళకపోవడం మంచిది. ఎందుకంటే ఈ కాంబినేషన్ ఇప్పుడు అనవసరమైన గొడవల్లోకి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది, అనవసరంగా ఏమన్నా గొడవలు అవుతూ ఉంటాయి ఈ వర్కర్స్ మధ్యని, బాస్ మధ్యని, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాస్త. ఎందుకంటే బాసు కారకుడైన శని కొంచెం, రవి కొంచెం శని రాహు మధ్యలో తిరుగుతున్నాడు. కాబట్టి ఏమవుతుంటుందంటే ఎక్కడైనా కూడా ప్రతి ఆఫీస్లో కూడా వీళ్ళు ఎంత బాగా చేస్తున్నా బాస్తో ఏదో ఒక అల్లరి, లేదా బాస్ ఎంత బాగున్నా వీళ్ళు ఏదో ఇబ్బంది, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం ఈ ఆఫీస్ ప్రెమిస్ ఇట్లాంటి వాటిలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అండ్ అలాగే అందరూ కూడా న్యాచురల్గా నేను చెప్పేది ఒకటే, ఈ మార్చ్ ఏప్రిల్ మాసాల్లో బాగా అనుభవం, షేర్ మార్కెట్లో బాగా అనుభవం ఉన్న వాళ్ళకి లాభాలు ఉంటాయి. ఎందుకంటే నీచభంగ రాజయోగం కూడా ఉంది, నీచం కూడా పడుతున్నాడు ఒక పక్కన. కాబట్టి అనుభవం లేని వాళ్ళు కాస్త ఎక్కువ పోగొట్టుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్గా. తీసుకుంటూ బుధవారాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి మే మాసం వరకు. బుధ శని మంగళవారాలు ఎటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకపోవడమే మంచిది. అయితే గురుగారు, సాధారణంగా జన్మజాతకం మెయిన్ అంటూ ఉంటారు కదా, మరి అసలు ఈ జన్మజాతకానికి సంబంధించి మెయిన్గా చూసుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉంటాయా? మొత్తం మెయిన్గా జన్మజాతకమేనమ్మా. ఎందుకంటే మన ఎదుగుదల దగ్గర నుంచి మన సంపాదన ఎటువైపు వస్తుంది, మనం ఏ రకంగా ప్రయత్నం చేయాలి, ఏ దిశలో నివసిస్తే మంచిది, సంతానం ఎందుకు అభివృద్ధి అవ్వట్లేదు, అభివృద్ధి అవ్వాలంటే ఏం చేయాలి, వివాహ సమయం కానీ, మనకి చూసినట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ చేసే సమయం కానీ, అదేవిధంగా విదేశాలకు వెళ్ళే సమయాలు కానీ, వచ్చే సమయం కానీ, ఇవన్నీ కూడా మన జన్మజాతకంలోనే ఉంటాయి. మన టర్నింగ్ పాయింట్స్, టైం బాగుందా బాగాలేదు, ఇవన్నీ కూడా. అయితే వీటితో పాటు ఎందుకు మనం ఈ ఉగాది ఫలితాలు ఇవి చెప్పుకుంటుంటామంటే, బయట ఉండే కాలం కూడా మనకు సహకరించాలి కాబట్టి చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి మెయిన్ జన్మజాతకం ఎప్పుడు కూడా.
అయితే ఒకటి ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను, మీకు జాతకం లేదు, అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు, అమ్మవారి ఆరాధన చేసుకుంటే కూడా అద్భుతంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అమ్మవారిని పట్టుకున్నాను నాకేంటి, అదే అమ్మవారు తీసుకెళ్తుంది. ధన్యవాదాలు గురువు. శ్రీమాత్రే నమః.